నుంచి మొలవాలి ఆ తల్లి గడ్డను. అడవి బిడ్డల రోషం సమ్మక్క సారక్క, అన్యాయం ఎదిరించిన అగ్ని జ్వాలమ్మ. కరీనగర్ పులవాసాడవి తల్లి ఓడిలో, చిరుత పులి కాపలాన దొరికే ఆ తల్లి. మేడరాజు పెంచినాడు సమ్మక్క అని పేరు, అడవికంతా దైవమాయే ఆ తల్లి తీరు. మేడారం పాలకుడు పగిడిద్దరాజు అంట, సమ్మక్కను పెళ్ళాడి గిరిజనులని ఎల్లంట. ధర్మమే ఆ రాజుకు ఆయుధంబు ఆయే, న్యాయమే ఆ దోరకు నిత్య తోడు ఆయే. ముగ్గురు బిడ్డలు పుట్టిరి ఆ తల్లి గల్భాన, సరళమ్మ నగులమ్మ జంపన్నల రూపాన. వీరత్వము పునికి పుచ్చుకున్న పులి బిడ్డలు, తల్లి బాటలో నడిచిన ధీర సంతతులు. సారలమ్మ భర్త పేరు గోవిందరాజు, వన్నపల్లిని పాలించిన వీరసేన రాజు. మేడారం కోడలు ఆ నాగులమ్మ అంట, ఇంట వెలిగింది భక్తి జ్యోతి అంట. కాకతీయ సామ్రాజ్యం కప్పం అడిగిన వేళ, కరువుతో జనం చస్తే రాజు కదిహేలా. తిండి లేక జనం చస్తే కప్పం ఎట్టా కడతామాని, సమ్మక్కమ్మ ఎదిరించేను సింహంలా గర్జించి. తిండి లేక జనం చస్తే కప్పం ఎట్టా కడతామని, సమ్మక్కమ్మ ఎదిరించేను సింహంలా గర్జించి. కంపం కట్టకుంటే కక్ష కట్టిన రాజు, ఉప్పు బెల్లం నిలిపివేసే క్రూరసేన రాజు. అడవికి ఉప్పు రాకుండా అడ్డు కట్ట వేసిరి, గిరిజనుల పేగులను కత్తితోటి కోసిరి. జంపన్న వాగు ఒడ్డున యుద్ధం మొదలాయే, పగిడిద్దరాజు గుండెకు కత్తిపోటు తగిలే. వీరమరణం పొందెను ఆ పగిడిద్దు రాజు, మేడారం మట్టిలోన చిందే రక్తపు జేజు. అల్లుడు గోవిందరాజు అడవిలోన పోరాడే, సరళమ్మ వీరనారి శత్రువులని చీతురు చేసెను. వెన్నుపోటు పొడిచిరి ఆ తల్లిని అదును చూసి, రక్తం చిందినా ఆగలేదు ఆ వీర శస్సి. చిలకల గుట్ట వైపుకు తల్లి అడుగు వేసెను, కుంకుమ భరినేగా మారికొండలలో దాగెను. మేడారం గడ్డ మీద గద్దెలుగా వెలిసి, భక్తుల కోర్కెలు తీర్చే కలత వృక్షమై నిలిచిరి. ఒకసారే జాతర జని కదిలరు, ఆసియా ఖండనమంతా మేడారం అడుగును. నిలువెత్తు బంగారము నల్లులకి ఇస్తారు, ఎస్కాలు తీసుకొని మీద పడతారు. తల్లి సమ్మక్క సారక్కల నామము జై జై, గిరిజన సంస్కృతికి ఇది ఒక హారతి.